రోజా ఏందయ్యా ఇంతసేపు కొట్లో దా వెళ్దాం టైం అవుతుంది అట్ట చూడబాకే కొట్టు ముయ్యకుండా వచ్చే బుద్ధి అవుతుంది. సాయంత్రం నుంచి వెయిట్ చేసినందుకు పెద్ద బకరాగాడు దొరికాడు, చంపేద్దాం. అన్నయ్యో అన్నయ్య అన్నయ్య ఈ బ్రాందీ షాప్ తగలడిపోను, ఈ బ్రాందీ షాప్ ఓనర్ నాశనం అయిపోను. ఎవడే ఇతను? ఎవడా? నీ కల్తీ బ్రాండ్ తాగి చచ్చిపోయినాడు, తీసుకొచ్చుండావు. ఏంది ఎక్కడో తాగి ఎక్కడో సత్తే నొక్కుదామని వచ్చారా? అన్నా ఆ ఊర్లోతులే గాని కానీ యో ఆగు, యాడికే? బ్రాందీ షాప్ మొత్తం పాల్గొట్టడానికి. ఆగు బాబు ఆగు, యో ఏదో మార్గం చూసి పంపించు. నందే ఉందదినా, పోయిన మా అన్నయ్య ప్రాణాలకి ఓ 15,000 ఇచ్చుకుంటే చాలు. ఎంత? 15,000? యు మీన్ 15,000? నెవర్. సత్తే ఇవ్వను. ఇవ్వబో ఇవ్వను. ఇవ్వబో ఇవ్వనంటే మొన్న అబేట్స్ ఏమైందిరా? ఇలాగే ఒకడు కల్తీ సారా తాగాడు, వెంటనే చచ్చిపోయినాడు. షాపు ముందు పారేశారు, జనం మొత్తం గుమిగున్నారు, సీసాలన్నీ బద్దలు కొట్టారు. ₹1,00,000. అదన వాడే విషయం. అయ్యో ₹1,00,000 కన్నా 15,000 ఇచ్చే ఇచ్చే. అంతేనటవా? అమ్మా నీ అన్న నాకన్నా దీనికి బా డబ్బులు ఇవ్వయా. అంతేనటవా? థ్యాంక్ యూ. యో ఏంటి ఇది? శవాన్ని పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి మళ్ళీ నొక్కుదామనా? యో మా క్యారెక్టర్ నీకు ఇంకా అర్థం కాలేదు. డబ్బు మాదే, శవం నీదే. కావాలంటే ఈ బాటిల్ కూడా ఉంచేసుకో. ఇందా. థ్యాంక్ యూ. రండిరా. యో ఈ శవాన్ని నేనే చేసుకోనా? నీకన్నా అనుకోతారా? నేనేం చేసుకునేదే, కూర వండుకునేదా? అయినా అర్ధరాత్రిదే మేడం అయ్యా. నమస్కారం అండి. ఏంటి ఇంకా 11:30 వరకు? రేపు కాదు కదా దుమ్ము తులుపు కొట్టాం. వీడేవాడు మా అన్నయ్య కాట్రపల్లిపాలెం నుంచి పొద్దునే దిగాడు. ఫుల్ ఆయన పోయి పడిపోయి ఉన్నాడు. వ్యాపారం ఎలా ఉంది? ఏ వ్యాపారం ఏంటో? ఎందుకు గడుస్తావు? బానే ఉందిగా. నీ చేతిలో నా బాటలో ఏంట్రా శవాన్ని పెట్టుకుని వెధవేషాలు వేస్తున్నావు? ఇదిగో కల్లా పెట్టి తాళం. ఎంత డబ్బు కావాలన్నా అంత డబ్బు తీసుకెళ్ళు. వెళ్తున్నప్పుడు ఈ శవాన్ని తీసుకెళ్ళు. ఆ సీ ఖాళీగా ఉంటే దీన్ని తీసుకెళ్ళు. అమ్మ కడుపు వాడద్దు. తీసుకోమ్మా. ఎక్కడిది బాబు ఈ డబ్బు? డబ్బును కనిపెట్టిన మనిషి దాన్ని సంపాదించడానికి మార్గాన్ని కూడా కనిపెట్టాడమ్మా. ఎక్కడిదైతేనే తీసుకువెళ్ళి ఆఫీస్లో కట్టేయండి. తల్లి బిడ్డల్ని రోడ్డున పడకుండా కాపాడారు. మీరంతా నా బిడ్డల్లాంటి వాళ్ళు. మీకు దండం పెట్టకూడదని ఆశీర్వదిస్తున్నాను. ఓ మణి ఛాయ ఉండు. పైసలుండో? చిచి, వీడికి కూడా దొరికిపోయాం. అన్న నమస్తేనే. నమస్తే. లేదేం లేదు, నేను చాయ్ ఇయ్యను. ఒక్కొక్క క్యాన్వాకి చుక్కలంటింది. నువ్వు చాయ్ ఇవ్వకపోతే సస్తమా? నువ్వు చస్తే నాకేంది, బతికితే నాకేంది? ఓ అన్న, ఉద్యోగాలు రాక ఫైనల్ గా నీ లెక్క ఎట్లున్నారు? ఆకాశవాణి వార్తలు మీరు వింటున్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ఈ రోజు జరిగిన బాంబు పేలుడు సంఘటనలో 2 మరణించారు, 50 మంది గాయపడ్డారు. మరణించిన వారి కుటుంబాలకు 5,000, తీవ్రంగా గాయపడ్డ వారికి 1,000 రూపాయలు, స్వల్పంగా గాయపడ్డ వారికి 250 రూపాయల చొప్పున ప్రభుత్వం సహాయం ప్రకటించింది. ఒరే వీరేశలింగం, తీవ్ర గాయానికి ఎంతరా? 1000 రూపాయలు. స్వల్ప గాయానికి 250. స్వల్ప గాయమే. ఏంట్రా ఎగిస్తున్నావు? వీడియో తెస్తున్నారుగా మట్టుగా పడదామని. రేపు మన టీవీలో పడ్డాం అనుకో, నిజంగా దెబ్బలు తగలేదని తెలిసిపోయింది అనుకో, అప్పుడు తీవ్ర గాయాలవుతాయి. తిప్పేసుకో. బాబు దండాలండి. మీరు ఎప్పుడు ఇలాగే డబ్బులు ఇస్తా ఉండాలంటే, మళ్ళా బాంబులు పేలుతా ఉండాలంటే. నీ మొహం మంట, నీకేమైనా బుద్ధుందా? మళ్ళీ మళ్ళీ బాంబులు పేలాలా? ఆయన ఏమైనా బాంబులు వంతనుకున్నావా? అమ్మా దెబ్బ ఎత్తి చూపించక్కర్లేదమ్మా, కాలికి దెబ్బ తగిలిందని చెప్తే చాలు. అసలే ముసలాయన. చూస్తుంటే ఇక్కడే పోలీసులు పట్టించాలా? పారిపోతావా? పరిగెడితే తీవ్రవాదులు అనుకుని కంగారు పడి AK-47తో పేల్చేస్తారు. అసలే మంత్రులు రోజులు బాలేదు. వెళ్ళిపోయాడు. పోయేటప్పుడు పల్లీలకు పైసలు లేవు, ఇంత సొమ్మాడికెళ్ళి వచ్చింది. జేబులు కొట్టినరా? నేను చెప్తాను. జేబు దొంగలు పట్ట కోసం తప్పుడు పని చేస్తారు. వీళ్ళు హై క్లాస్ దొంగలయ్యా. ఎరా, ఇదేనా మీకు నేను నేర్పిన నీతి పాఠం? అదే నిజమైతే శ్రీరాముని దయచేతనే పద్యంతో ఎందుకు మొదలు పెట్టేవాడిని? అవినీతిని దయచేతనే పద్యాన్ని బట్టి పట్టించేవాడిని. చెప్పండి, ఎక్కడ తగిలే మీకు స్వల్ప గాయాలు? గవర్నమెంట్ దగ్గర మేము డబ్బు తీసుకోవడంలో తప్పులేదు మాస్టారు.
పనికిరాని చదువులు చదివించి మమ్మల్ని గాయపరిచింది గవర్నమెంట్. ఉద్యోగాలు ఇవ్వలేని డిగ్రీలు ఇచ్చి మమ్మల్ని దెబ్బ కొట్టింది. మా రొమ్ము చీల్చి చూడండి. పతనమైన వ్యవస్థను అందించిన గవర్నమెంట్ దెబ్బ మీద దెబ్బ కొట్టి మా గుండెల మీద ఎన్ని గాయాలు చేసిందో చూడండి మాస్టారు. ఇప్పుడు మేము తీసుకున్న డబ్బులు గవర్నమెంట్ మాకు బాకీ పడిన సొమ్ములో అడ్వాన్స్ మాత్రమే. రైల్వే డిపార్ట్మెంట్ జిందాబాద్, హెల్త్ మినిస్టర్ జిందాబాద్. రైల్వే డిపార్ట్మెంట్ జిందాబాద్, హెల్త్ మినిస్టర్ జిందాబాద్. మాస్టర్, మా వాడిని క్షమించండి. ఈ రోజు నాకు ఉత్తమ ఉపాధ్యాయుడు అవార్డు వచ్చిందండి. ఆ ఆనందాన్ని శిష్యులందరితోనూ పంచుకుందామని వస్తే నువ్వా? నేనేనమ్మా. ఇది ఉత్తుత్తి గన్. సగం పోలీస్ అయ్యావు ఏంటి? నా ట్రైనింగ్ చూడడానికి వచ్చావా? భారతి పెళ్లి ఫిక్స్ అయింది. వాట్? పెళ్లి కొడుకు బ్రేక్ ఇన్స్పెక్టర్. నిన్న ఒక రోజు నీ ట్రైనింగ్ బ్రేక్ చేసుకుని పెళ్లికి రమ్మంది. రెడీ? చట్రం కదిలిపోయింది బాబు.